డిజిటల్ ఇండియాకి వచ్చిన ఒక ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కు చేరకముందే క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్ లో చేరిపోతున్నాయి. దీనికి పూర్తి క్రెడిట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికే వెళ్తుంది. ఎందుకంటే 2024 నీట్ పేపర్ లీక్ తర్వాత ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పారు. पिछले बार भी जब नीट की अव्यवस्था हुई थी मैं मुंह छुपा के नहीं भागा था. కానీ ఇప్పుడు 2026లో మళ్ళీ పేపర్ లీక్ అవ్వగానే అదే ముఖం దాచుకొని పారిపోతున్నారు. వారి పదవీ కాలంలో 2021 తర్వాత దాదాపు 45 పేపర్ లీక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అయినా కూడా ఇంకా రాజీనామా ఎందుకు చేయడం లేదు? మరి ఎన్టీఏ అంటే నెవర్ ట్రస్టబుల్ ఏజెన్సీ ఎందుకు అంటారో ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం పరీక్షల కోసం 300 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. అయినా కూడా పేపర్ లీక్స్ అవుతూనే ఉన్నాయి. ఇదే ఎన్టీఏ నీట్ 2026 కి ముందు ఎక్స్ లో పెద్ద హడావిడి చేసింది. ఇది మీ స్కూల్ ఎగ్జామ్ కాదు, ఇది నేషనల్ లెవెల్ ఫిల్టరేషన్ సిస్టమ్. ఇది ఎప్పుడు స్టూడెంట్స్ కంటే 10 అడుగులు ముందుంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అది స్టూడెంట్ వర్సెస్ క్వశ్చన్ పేపర్ కాదు, స్టూడెంట్ వర్సెస్ సిస్టమ్ అవుతుంది అని చెప్పింది. అవును, అదే సిస్టము లోపల నుంచే పూర్తిగా కుళ్ళిపోయిన సిస్టమ్.